హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకోబోయేది ఏంటంటే మీ స్కిన్ ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అవ్వడానికి మంచి టిప్ అనమాట. చక్కగా ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్కు వెళ్ళే ముందు చక్కగా ఈ టిప్ అయితే యూజ్ చేసి మీరు ఒక గంట ముందు ఇలా యూజ్ చేసి వెళ్తే మీకు మీ స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. అందరిలోనూ మీరే స్పెషల్గా కనిపించడానికి అయితే గ్యారంటీ అనమాట. ఎందుకంటే ఫేషియల్ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుని ఇవన్నీ కూడా టైం పడుతుంది. నెక్స్ట్ మనకి డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి కదా. అన్ని డబ్బులు ఖర్చు పెట్టి కన్నా మనం ఇంట్లోనే మన స్కిన్ని ఇన్స్టెంట్గా గ్లోయింగ్గా అవడానికి మంచి మన హోమ్ రెమెడీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అలాగే నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ కూడా మంచి టిప్ అండి. చాలా బాగా మీ స్కిన్ గ్లోయింగ్ అవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేసి ఆల్ బటన్ ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో మీకు ముందుగా చేరుతుంది. అలాగే మన వీడియో ఎవరికైనా నచ్చితే కనుక, ఈ టిప్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీకు ఈ టిప్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ అలాగే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదండి. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ మీ దగ్గర లేకపోతే ఒక 10 రూపీస్ ప్యాకెట్ అయితే మనకి బయట దొరుకుతుంది. అది కూడా తెచ్చుకోవచ్చు. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ ఒక 1 టేబుల్ స్పూన్ లాగా సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఫెయిర్ అండ్ లవ్లీ అంటే మన ఫేస్కి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది కదా, ఇది మన మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఈ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. విటమిన్ ఈ ఆయిల్ని ఒకటైతే సరిపోతుంది. ఈ క్రీమ్లో యాడ్ చేసేసుకొని ఇందులోకి నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మరసం మరీ ఎక్కువ కాదు, 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువే, కొంచెం యాడ్ చేయండి, ఎక్కువ వద్దు. ఇది యాడ్ చేసిన తర్వాత ఈ 3 కూడా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత మీ ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ వస్తుంది. నేను ప్రతి వీడియోలో చెప్తుంది ఏంటంటే, మీరు ఏ క్రీమ్ ఎలాంటి ప్యాక్ అప్లై చేసినా కూడా ముందు ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాతే అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, నేను అప్లై చేసుకుని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ క్రీమ్ని ఇలాగా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకుని, ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఏదైనా టిష్యూ పేపర్ ఉంటుంది కదా, టిష్యూ పేపర్ని కొంచెం వాటర్లో డిప్ చేసి తుడిచేసుకోండి. ఆ తర్వాత మరి నార్మల్ వాటర్తో మీరు ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. అలాగే మీరు ఎలాంటి ఫేస్ వాష్ వాడతారో దాంతో కూడా మీరు ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు నీట్గా. మీకైతే మాత్రం మంచి రిజల్ట్ వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది రోజు అవసరం లేదు, ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళే ముందు మీ స్కిన్ ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అవ్వడానికి అయితే మాత్రమే ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా నేను అప్లై చేసేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత నేను వాష్ చేసి చూపిస్తాను. చూడండి, చాలా స్మూత్గా కూడా ఉంటుంది మన స్కిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.